పాలసీలో భాగంగా గంజాయి నిర్మూలన పోలీస్ డిపార్ట్మెంట్కి అదే ఈగల్ టీమ్కి అందులో భాగంగా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం ఎస్పీ పల్నాడు గారి ఉత్తర్వుల ప్రకారం నిన్న సాయంత్రం మా పిడిగరాళ్ళ సిఐ గారు వెంకటరావు గారికి మరియు ఎస్ఐ నాగరాజు గారికి నమ్మదగ్గ సమాచారం వచ్చింది గంజాయి గురించి. దానిపై వాళ్ళ టీం తీసుకుని వెళ్ళి డ్రైవర్స్ కాలనీ మన పిడిగరాలపట్నం శివ డ్రైవర్స్ కాలనీ దగ్గర ఒక 6 వ్యక్తులను పట్టుకున్నారు. రైల్వే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 10 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఈ 6గురిలో ఫస్ట్ వ్యక్తి పేరు రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, హృదయరాజు. వీళ్ళు ముగ్గురు కలిపి మన సీలేరు దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుంచి ఈ గంజాయి కొంటున్నారు. గంజాయిని సుమారు కేజీ 5,000 లెక్కన తేడం ఈ మన పిడిగరాలు చుట్టుపక్కల పిల్లలకి ఒక 3 వ్యక్తులకి కేజీ 10,000 లెక్కన అమ్ముతున్నారు. 5,000 10,000 లెక్కన అమ్ముతున్నారు. వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అందరికీ 200కి 300 10 గ్రాములు 200 లెక్కన 300 లెక్కన అమ్ముతూ బిజినెస్ చేస్తున్నారు. ఆ నమ్మకం సమాచారంపై వీళ్ళు 6గురిని అరెస్ట్ చేశారు. అందులో మొదటి వ్యక్తి పేరు రామాంజనేయులు. ఈయన ప్రీవియస్గా మన ఎలక్షన్స్ టైంలో దాచేపల్లి మాచర్లలోని ఈ షాప్స్ దహనం కేసుల్లో అక్కడ ఉన్నాయి చెప్పి తంగేడు దగ్గర తంగేడు విలేజ్ ఉంది ప్రాపరు. సో వీటిలో ముద్దాయిగా ఉన్నాడని చెప్పాడు. అదేవిధంగా ఆయన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు కార్యకర్త అని కూడా చెప్పుకున్నాడు. అదే కాక ఆయనకి మన దాచేపల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది. సో ఈయన మీద అయితే ప్రీవియస్ కేసులు ఉన్నాయి. ఈ రౌడీ షీటర్ కూడా ఈయన మెయిన్ లీడర్ దీనికి. మిగిలిన 2 తీసుకొని ఈయన సీలేరు నుంచి తెస్తున్నాడు. వెళ్ళి అక్కడి నుంచి కొనుక్కుని గుర్తిన వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కొని కావడం. తర్వాత ఈ 3 ద్వారా చుట్టుపక్కల వాళ్ళకి అమ్మడం చేస్తున్నాడు. గత సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ బిజినెస్లో ఉన్నాడు ఈయన. సో వీళ్ళందరినీ నిన్న సాయంత్రం అరెస్ట్ చేసాం. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మీ ద్వారా మాకు విజ్ఞప్తి ఏంటంటే ఈ గంజాయికి ఎవరు మత్తు పదార్థాలకు అలవాటు కాకూడదు. ఈ తరపున తెలిసిన వాళ్ళు ఎవరైనా అటువంటి అలవాటు అయితే మాకు చెబితే వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్స్ కూడా పంపించి వాళ్ళకి యూజ్ చేస్తాము. ఈ గంజాయి అలవాటు వలన మొత్తం యువత నిర్వీర్యం అయిపోతుంది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ నాశనం అయిపోతున్నాయి. అది కాక ఈ అలవాటు పడి దీని గురించి వాళ్ళు చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు యూత్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటికి దూరంగా ఉండాలని యూత్ని మేము కోరుతున్నాం.